తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మనకి డ్రగ్స్కి యాంటీ డ్రగ్స్ లో మనకి చాలా వరకు కనిపిస్తూనే ఉంది. అన్ని పార్టీలు కూడా ముఖ్య నినాదం డ్రగ్స్ని నిరోధించడమే. అయితే నిన్న మొన్న చూసుకున్నట్టయితే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఓన్ ఫామ్ హౌస్లో 2 grams కొకైన్స్తో ఆయన పట్టుబడడం జరిగింది. అది కూడా మనకి టీడీపీ ప్రజెంట్ ఎంపీ పుట్టా మహేష్ గారితో దొరకడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు డ్రగ్స్ గురించి అసలు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ఎలా ఉందని అంటారు మరి ప్రచారం? ఫస్ట్ నమస్తే, నేను ఓంప్రకాష్, ఎస్సీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మన భారతదేశ సంస్కృతి కానీ మన భారతదేశ భౌగోళిక అంశం కానీ ఇలాంటి డ్రగ్స్ లాంటి తర్వాత ఏవైతే మనము మత్తు పదార్థాలు ఉంటాయో దానికి ఈ దేశం అనేది ఎప్పుడంగా సపోర్ట్ చేయదు. అంటే మన సంస్కృతి వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కల్చర్ వేరు. ఇది వెస్టర్న్ కల్చర్, అంటే పాశ్చాత్య దేశం నుంచి ఇవి మనం అలవర్చుకున్నటువంటి అలవాట్లు. సో ఇది దురదృష్టకరం విషయం ఏంటంటే ఒక ఫామ్ హౌస్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి గతంలో ఒక అతను ఎమ్మెల్యే ఉండే రోహిత్ రెడ్డి అంటే ఆయన, ఇప్పుడున్నటువంటి ఒక ఎంపీ పుట్ట, వీళ్ళందరూ ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు. అంటే ప్రజలకు మనము మత్తు పదార్థాలతో దూరం ఉండాలి, డ్రగ్స్ లాంటివి కానీ గాంజా చెరస్ లాంటివి తీసుకోవద్దు అని చెప్పేసి మనం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులమే ఉంటుంది. నువ్వు ప్రజాప్రతినిధులే అంటే కంచె చేను వేసినట్టు నువ్వే డ్రగ్స్ తీసుకుంటే నువ్వు ప్రజలకు ఏం సమాచారం ఇవ్వగలుగుతావు? నీకున్నటువంటి చెడు అలవాట్లు, నీకున్నటువంటి ఆ వ్యసనాలతోని నువ్వు దీన్ని ఏం సమాజానికి మెసేజ్ చేయాలనుకుంటున్నావు? సో 100% ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి నీ వ్యాపార మిత్రులు అందరితో ఇలాంటి అవుట్స్కట్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం 100% తప్పు. చట్టపరంగా ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒకవేళ అతను ఎమ్మెల్యే ఎంపీ అయితే అతన్ని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, అతని పార్టీలకి సస్పెండ్ చేసేయాలి, లోక్సభ స్పీకర్ అతన్ని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ పార్టీ అదే ఏ పార్టీ అయినా ఉండదు, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీ అయినా ఉండని, వాళ్ళు అతని పార్టీ ఎక్స్ఎమ్మెల్యే మెంబర్ అయి ఉంటే ఇమ్మీడియట్లీగా అతన్ని సభ్యత్వం రద్దు చేయాలి. దాని తర్వాత ఏదైతే ఈ పోలీస్ వ్యవస్థ దాన్ని ఏ విధంగా అయితే పట్టుకోవడమో వాళ్ళ మీద కేసులు బనాయించడం ఉందో, మీరు ఎట్లవుతుందంటే ఇంతకుముందు గతంలో కూడా ప్రజాప్రతినిధులు దొరికినప్పుడు ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ ఛార్జ్షీట్ కరెక్ట్గా ఛార్జ్ చేయకపోవడం వల్ల వీళ్ళు కోర్టులు అనేది కొట్టివేయడం జరిగింది కేసులో. సో అలా కొట్టివేయకుండా మీరు ఛార్జ్షీట్ పర్ఫెక్ట్గా చేయండి, ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ చేయండి, ఆధారాలన్నీ పర్ఫెక్ట్గా తీసుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడ్డట్టు చేస్తే ఇంకొకసారి ఏ ప్రజాప్రతినిధి కూడా ఏ ఫామ్ హౌస్లో కానీ ఏ వ్యక్తిగత ప్లేస్లో కానీ ఇలాంటి మళ్ళీ తప్పుడు కార్యక్రమాలకు వెళ్ళాలని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. చట్టం ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. అంటే నిన్నటి నెల కేసు అయినప్పటికీ కూడా బెయిల్ పైన ఇప్పుడు దర్జాగా తిరుగుతున్నాడు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి అంటే ఎవరైనా సరే చట్టం ముందుకెళ్లాల్సింది అనేది మనకు తెలిసిన విషయం. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే బెయిల్ తోటి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు కదా. మరి ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారము 2 grams కొకైన్ దొరికిందని అంటున్నారు. యాక్చువల్ 2 grams కాదు. అక్కడ ఇక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కల్చరు, టీఆర్ఎస్ ప్రభుత్వం కల్చర్ ఏంటంటే ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు ఎంకరేజ్ చేసే ప్రభుత్వాలు ఇవి. అక్కడ దొరికినటువంటి కొకైన్ 2 grams పైన ఉంది యాక్చువల్లీ. కానీ దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే వీళ్ళ డ్రగ్స్లో తీసుకున్నారో రోహిత్ రెడ్డి అసంటోళ్ళు కానీ ఈ ఎంపీ అసంటోళ్ళు కానీ పుట్ట అసంటోళ్ళు కానీ కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అలాంటి అనుమానాలు మాకు వస్తున్నాయి, ప్రజలకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ నీకు దొరికింది 2 grams అని ఎట్లా చెప్పగలుగుతావు? దానికన్నా ఎక్కువ ఉంది. ఒకవేళ ఎక్కువ దొరికినట్లయితే నాన్ బెయిలబుల్ వారెంట్ 6 నెలలు వరకు బెయిల్ లేదు దాన్ని తప్పించుకోవడానికి అక్కడ 2 grams దొరికిందని చెప్పి షో చేస్తారు. ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులకు అందరూ చెప్తున్నా, హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నా నేను, మీరు స్వేచ్ఛ ఇవ్వండి పోలీసులకు. స్వేచ్ఛ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా తప్పుడు నా కొడుకులు అందరినీ పట్టుకుంటారు, వాళ్ళను ఖచ్చితంగా జైలు వెళ్ళేటట్టు చేస్తారు. అయితే నిన్న మనకి అసెంబ్లీ సెక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. మరి అసెంబ్లీ సెక్షన్లో ముందుగా వందే మాత్రం పాడే కన్నా ముందే మనకి ఎంఐఎం పార్టీ అనేది బైకౌట్ చేయడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎంఐఎం ఉద్దేశం ఏంటంటే ఎంఐఎం అనేది టోటల్గా ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేసేటటువంటి పార్టీ ఫస్ట్ అది కాదు. అది ఒక కమ్యూనల్ పార్టీ. అది రజాకర్ల పార్టీ. తెలంగాణ ప్రజలను హింసించి బట్టలిప్పి బతుకమ్మలాడిపించి చంపేసి మొత్తం టోటల్ ఆస్తులను ధ్వంసం చేసి కొల్లగొట్టుకొని తిన్నటువంటి నిజాం సర్కారు సంబంధించిన సైన్యం ఏదైతే ఉందో రజాకర్, ఆ రజాకర్ నుంచి పుట్టినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీకి దేశభక్తితో సంబంధం ఏంటి? అసలు వాళ్ళకి దేశభక్తి ఎందుకు ఉంటుంది? అసలు వందే మాతరం అంటే ఏంది? అసలు నీకు వందే మాతరం అంటే వందే మాతరం, తల్లికి వందనం. తల్లికి వందనం చేయనోడు ఈ దేశభక్తుడు ఎట్లయితాడు? తల్లి అనేటోనకు ఏ పార్టీలు ఉన్నా, ఏ ప్రజలైనా, ఏ వ్యక్తి అయినా, ఆడు ఎస్సీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా ఎవరున్నాని తల్లియే. అంటే ముస్లింలకు కూడా తల్లియే కదా, తల్లిని గౌరవించాల్సిందే కదా. మరి వందే మాత్రం పాడడానికి నీకు ఇబ్బంది ఏంది? నీకు
అంటే మీ వ్యవస్థల అది కూడా నేను అందరూ ముస్లింలని నేను చెప్తలేను. ముస్లింలలో చాలామంది దేశభక్తులు ఉన్నారు, వందే మాత్రం వాడే ముస్లింలు చాలామంది ఉన్నారు. కేవలము మత రాజకీయాలు చేసి ముస్లింలో ఉన్నటువంటి కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళ చేయికి కలం ఇవ్వకుండా రాళ్ళు ఇచ్చి ఈ యొక్క ఏదైతే సృష్టిస్తుర్రో హిందూ ముస్లిం మధ్యలో ఏదైతే గొడవలు సృష్టిస్తుర్రో దానికి మూల కారణం ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీకి దేశభక్తి ఎందుకు ఉంటుందమ్మా? వాళ్ళు దేశభక్తి ఎట్లన్నా వందే మాత్రం మారితే లేచిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఈ దేశంతో సంబంధం ఏమున్నది వానికి? వాడు రజాకార్ పార్టీ వాడు వందే మాత్రం పాడాలని చెప్పి ఇప్పుడు జీవో తీసుకొచ్చి పార్లమెంట్లో రాజ్యాంగపరంగా వచ్చినప్పుడు మరి నువ్వు పాడకపోతే నీకు ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హుడు లేవు. నువ్వు ఇమ్మీడియట్లీ స్పీకర్ వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, వాళ్ళ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. నువ్వు వందే మాత్రం పాడకపోతే మరి దేశంలో ఉండాలి ఎందుకు? నువ్వు ఎప్పుడైతే నువ్వు వందే మాత్రం పాడలేవో నువ్వు అప్పుడు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవాలి నువ్వు దేశంలోకించి. మా దేశంలో సంస్కృతి మా దేశంలో రాజ్యాంగాన్ని నువ్వు పాటించకపోతే నువ్వు ఎందుకు ఉండి ఎంఐఎం పార్టీడా? ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి.